ఏమి ఆ అందము, ఏమి ఆ సౌందర్యము, ఏమి ఆ సొబగులు, ఏమిటిది? శిల్పకళా వేదికేనా, లేకపోతే నేను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రాజుగారి సభకి కానీ వచ్చానా? ఈ మధ్యకాలంలో ఇటువంటి కార్యక్రమం చూడలేదే. అహో, మీరంతా మెగా ఫ్యామిలీ అభిమానులేనా? అబాబాబాబాబాబా, అరే రే 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 రే, ఎంత ఆనందముగానున్నది! ఇంతటి ఆనందం ఈ మధ్యకాలంలో గుండెని తాకలేదే. ఆహాహాహా, ఏమి ఆ చిరునవ్వులు, ఏమి ఆ కళలు! నా భాష కూడా మారిపోయినది. ఆ నాగుబాబు గారు కనిపించిదిరి. భాష మళ్ళీ మామూలుకి రావలేను. హే కృష్ణ, ఇదంతా నీ లీలయా, అక్కడ కనిపించు వాడి లీలయా? ఎవరి లీల కృష్ణ? నాన్నగారు నాగుబాబు గారు టవర్ స్టార్, పెద్దనాన్నగారు మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్. ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి? చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్ లాగా ఉండే వరుణ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. కళకి అలకి విశ్రాంతి ఉండదు. వారు కళాకారుల్ని ట్రైనప్ చేసేటువంటి ఒక నిర్విరామంగా పనిచేసే ఫ్యాక్టరీ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారి శిష్యులు మహేష్ బాబు గారు, ప్రభాస్, రవితేజ అండ్ ఇప్పుడు వరుణ్ కూడా. సత్యానంద్ గారు, ఎస్, ఈ పేరు తెలియని వారు ఉండరు. నేను ఇలా మాట్లాడాలి అనే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. నేను స్టార్ మేకర్ని అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రథమ కారకులు. వారు ఎలా ఊహించారో నాకు తెలియదు, కానీ వారు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు స్టార్ మేకర్ని అవుదామని. అది వారి ఆలోచన. వారు కళ్యాణ్ బాబుని అప్పగించడం, ఆయన పవర్ స్టార్ అవ్వడం, ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళందరూ చేసినటువంటి ఆశీస్సులు, వాళ్ళందరూ ధరించినటువంటి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. మన వరుణ్ తేజ్ని ఈ ఏజ్ నుంచి నేను చూశానండి. ఇక్కడ నేను మన పవన్ కళ్యాణ్ ఈ ఏజ్లో ఆయనతో మన వరుణ్ బాబుతో చాలా ఆటలు ఆడుకున్నాం. ఇప్పుడు ఇంతై నా శిష్యుడై మీ ముందుకి ముకుంద అనుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వరుణ్ బాబు మా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న ఒక మిసైల్. అది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో మీ అందరి చేతుల్లో ఉంది. మీరే డిసైడ్ చేయాలి. మీ అందరి చేతుల్లో ఉంది. మా సాయి ధర్మ తేజ్ని మీరందరూ ఆదరించారు, ఆయన ఎంకరేజ్ చేశారు. అలాగే మా వరుణ్ బాబుని కూడా మీరందరూ ఆదరించి మీ మనసుల్లో పెట్టుకుని, మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న మరొక మిసైల్, అంతే.
అది ఎక్కడ పేలుతుందో ఏమవుతుందో అని టాప్ 6లో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ నాగబాబుని యాక్టింగ్ రాక్షసుడు సినిమాలో ఫస్ట్ నా డైరెక్షన్లో చేశాడు. సో అప్పుడు నేను చిరంజీవి గారు బాగా ఆట పట్టించేవాళ్ళం. సో వాళ్ళ అబ్బాయి ముకుంద సినిమా చేస్తున్నాడు. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పటం కాదు, డ్రైవర్స్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటుంటారు, సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్ అని. సో వాళ్ళదే కరెక్ట్ అయిన రిపోర్టు. సో ఆల్ ద బెస్ట్ బాబు. డైరెక్టర్ గారికి, ఆ టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాగబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇష్టమైనప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఇంకెంత ఇష్టమో మీకు చెప్పక్కర్లే. ఒక రకంగా వరుణ్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే పట్టుదల క్రమశిక్షణ ఉన్న చిరంజీవి గారు అతనికి పెదనాన్న, చిరునవ్వేరా సంపద అనే నాగబాబు ఆయనకి నాన్న, ధైర్యం సాహసం ఉండ పవన్ కళ్యాణ్ వరుణ్కి బాబాయ్. సో అంత అద్భుతమైన పెదనాన్న, అద్భుతమైన నాన్న, బాబాయ్. అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడు అడ్డాల శ్రీకాంత్. అతని సినిమా చూస్తుంటే ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏమీ లేదనిపిస్తాడు, కానీ అన్నీ ఉన్నాయి అనిపిస్తాడు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను, అందుకని అతను ఏ సినిమాలోనే నేను యాక్ట్ చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేనే కాదు, ఏ నటుడైనా అతని డైరెక్షన్లో చేయాలని నేను కోరుకుంటున్నా. అంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను. అలాంటి డైరెక్టర్ వరుణ్కి డైరెక్షన్ చేశాడు ఫస్ట్ సినిమా. ఈ రకంగా అతను అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య వర్సేల్కి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు కథ ఇంకా మొత్తం అవ్వలేదు, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. సరే మొత్తం అయిపోయిన తర్వాత మిక్కీని కలుద్దాము అనుకున్నాను. ఈ లోపల ఠాగూర్ మధు గారు ఇందులోంచి గోపికమ్మ సాంగ్ నన్ను పిలిచి లైటింగ్ స్టూడియోలో సాంగ్ చూపించారు నాకు. ఆ సాంగ్ చూడగానే నేను మిక్కీ జే మేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయాను. మిక్కీ, యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. వరుణ్ని ఎవరు చూసినా తలెత్తే చూడాలి, ఎందుకంటే అంత ఉండడు కాబట్టి. సో వరుణ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హైట్, నీ కష్టం ద్వారా, నీ టాలెంట్ ద్వారా, నీ సక్సెస్ ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నాగబాబు గారు నీ ఫొటోస్ నాకు ఒకసారి పంపించారు. సిస్టంలో డౌన్లోడ్ అవుతున్న టైంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చాను. ఫోన్ కాల్ మాట్లాడేసరికి నీ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద రైటర్స్ మా రూమ్లోకి ఎంటర్ అయ్యి చూశాడు. ఎవరు అంటే నాగబాబు గారు అబ్బాయి అనగానే కొనిదెల కొదమసింహం అన్నాడు. అది అతను చాలా స్పాంటేనియస్గా అన్నాడు. నిజంగానే నాకు ముకుంద ప్రోమోస్ చూసినప్పుడు నాకు అదన్నమాట గుర్తొచ్చింది. లాంగ్ వే టు గో వరుణ్. అండ్ ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ, శ్రీకాంత్ గురించి మన రావు రమేష్ గారు కొన్ని సీన్లు చెప్పారు. ఒక సీన్ చెప్పారు, యాక్చువల్గా చెప్పగానే చాలా ఆనందం వేసింది. అంటే డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత రెండో సీన్ చెప్పారు, చిన్న అసూయ కలిగింది. మూడో సీన్ చెప్పారు, నీ మీద కోపం వచ్చింది శ్రీకాంత్. చాలా 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 బాగా రాసావు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది ఆడియో ఫంక్షన్లో చెప్పొచ్చో తెలియదు, నాకు తెలియదు. బట్ ఐఎమ్ టోటల్లీ బికమ్ యువర్ ఫ్యాన్. ఈ సినిమాలో కేవలం నీ డైలాగ్స్ నుంచి నేను 2-3 సార్లు సినిమా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్. నేను ఈ సినిమా 5 సార్లు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు శ్రీకాంత్, అతని కోసం. తర్వాత నా ఇష్టమైన ప్రొడ్యూసర్ నాగబాబు అబ్బాయి కోసం వరుణ్ తేజ్, నీకోసం. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ అంటే హీరోయిన్ అమ్మాయి కోసం. 4 గోపికమ్మ, హ్యాట్స్ ఆఫ్ మిక్కీ, సూపర్. అండ్ సీతారామ శాస్త్రి గారు అండ్ ఎంటర్ యూనిట్. ముకుంద
టైటిల్ చాలా బాగుంది. మా నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ, మా డాక్టర్ గారు చెప్పినట్టు 6 అడుగులు అందగాడు, చాలా అందంగా ఉన్నాడు. చిరంజీవి గారి ఆశీస్సులు ఆ అబ్బాయికి ఎప్పుడూ ఉంటాయి. చిరంజీవి గారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పెద్ద హిట్ అవుద్దా అని ఎదురు చూస్తున్నారు ఆయన. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వరుణ్. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్, ప్రొడ్యూసర్స్ బుజ్జి, మధు గారికి, మిక్కీ జయర్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.